నేరాన్ని నేరంగానే చూడాలి, నేరస్తుడిని నేరస్తుడిగానే చూడాలి. దాంట్లో రాజకీయ కోణం వాడు నేను ఈ పార్టీ అభిమానం ఆ పార్టీ అభిమానం అని చెప్పుకున్నంత మాత్రం, లేకపోతే తిరిగినంత మాత్రం ఆ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ పార్టీ అనాలి. అలా కాకుండా రాష్ట్రంలో ఒకళ్ళనొకళ్ళు తెలుగుదేశం మీద జనసేన ఇదే, బీజేపీ ఇదే, సారీ వైసీపీ అయినా, వైసీపీ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ అయినా ఒకళ్ళకొకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీలో ఉన్న ఎవడో ఒక కార్యకర్త ఏదో తప్పు చేస్తే ఆ పార్టీని చేసింది అన్నది ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఒకళ్ళది తప్పు పడుతూ ఇంకొకళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు టీటీడీ పేరుతో శ్రీవారి భక్తులకు మోసం అన్నటువంటి వార్తను సాక్షి హైలైట్ చేసింది. అసలు విషయం ఏంటంటే టీటీడీ అధికారిక మెయిల్ అడ్రస్కి నకిలీని సృష్టించి దాని ద్వారా భక్తులు మోసగిస్తున్న ఘరానా మోసగాన్ని తిరుమల 2 టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 2 టౌన్ సిఐ శ్రీరాముడు తెలిపిన వివరాల ప్రకారం సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన బోయ పవన్ కళ్యాణ్ పాత నేరస్తుడు, జనసేన పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. అతని మీద తమిళనాడు, ఆంధ్రలో కేసులు ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని శ్రీవారి భక్తులు మోసానికి పాల్పడేవాడు. నిధులతో సెల్ ఫోన్ నెంబర్లో ట్రూ కాలర్లో టీటీడీ జేఈఓ ఆఫీస్ తిరుమల అని కనబడేలా ఫీడ్ చేసుకున్నాడు. ఎవరైనా భక్తులు శ్రీవారి దర్శనం కోసం సంప్రదిస్తే తిరుమల అని రావడంతో అతడికి నగదు చెల్లించి మోసపోయేవాళ్ళు. ఇతను ముందుగానే టీటీడీ ఈవో జీమెయిల్ లాంటిది ఒక నకిలీ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఎస్ఈఓ పద్ధతి ద్వారా గూగుల్కి నగదు చెల్లించి గూగుల్ సెర్చ్లో తన మెయిల్ ఐడి మొదట కనబడేలా ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం ఎవరైనా యాత్రికులు శ్రీవారి దర్శనం టికెట్ల కోసం గూగుల్లో టీటీడీ ఈవో, జేఈఓ, అదనపు ఈవో అధికారిక ఈమెయిల్ని సెర్చ్ చేసినప్పుడు ఒరిజినల్ టీటీడీ మెయిల్తో పాటు డూప్లికేట్ ఈమెయిల్ కూడా కనబడేలా ఏర్పాటు చేశాడు. ఎవరైనా టీటీడీ అధికారులు మెయిల్ అనుకుని డూప్లికేట్ మెయిల్కి పంపితే సదరు భక్తులకి ఫోన్ చేసి తాను తిరుమల జేఈఓ కార్యాలయం పనిచేస్తున్నానని చెప్పి మీ రిక్వెస్ట్ లెటర్ మా కార్యాలయానికి వచ్చిందని పరిచయం చేసుకుని దర్శన టికెట్ ఏర్పాటు చేస్తాను, కొంత ఖర్చు అవుతుందని చెప్పి అకౌంట్లోకి నగదు వేయించుకునేవాడు. ఆ తర్వాత నెంబర్ బ్లాక్ చేసేవాడు. దాంతో భక్తులు మోసపోయారు. ఫిర్యాదాధారం కేసు నమోదు చేసిన పోలీసులు అతను అరెస్ట్ చేసి ఒక సెల్ ఫోన్ 5 బ్యాంక్ అకౌంట్లను గుర్తించి పరిశీలించారు. అనంతరం నిందితుడిని రిమాండ్కి పంపించారు. ఇందులో వాడు నేరస్తుడు అంతవరకే క్లియర్. అదే సందర్భంలో ఇందులో జనసేనకి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? వాడు అభిమానం అయి ఉండొచ్చు, కానీ దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి జనసేనకి అంటగట్టాల్సిన అవసరం ఉంది అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.